విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. వేల్పుల రవికుమార్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. వారి మాటలో వారు ఏమంటారు విందాం. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారం. అభివృద్ధి సంక్షేమం మొదటి కీలక ప్రాధాన్యతగా కూడా ఈ బడ్జెట్ ఉంది అనేది కూటమి ప్రభుత్వం మాటగా ఉంది. అయితే ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్ లా ఉంది అనేది వైసీపీ వాదనగా ఉంది. మీరు ఎలా సమర్థిస్తారు దాన్ని? 100% ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. ఖచ్చితంగా ఇది ప్రజలకి తెలుగుదేశం దాని కూటమి ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను మొత్తం కూడా నీరుగార్చే విధంగా, నిరాశపరిచే విధంగా ఈ బడ్జెట్కి కేటాయించినటువంటి ఆ యొక్క నిధులకి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజున సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలు మొత్తం కూడా ఈ బడ్జెట్తో అమలు చేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క పథకం, వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క పథకం ఆడబిడ్డ నిధి అని చెప్పారు. ఆడబిడ్డ నిధికి ఒక సంవత్సరానికి 28,800 కోట్లు కావాలి, కానీ సున్నా బడ్జెట్లో. ఉచిత బస్సుకి ఒక సంవత్సరానికి 3,182,000 కోట్లు కావాలి, దానికి బడ్జెట్లో సున్నా. నిరుద్యోగ భృతి ఒక సంవత్సరానికి 57,600 కోట్లు కావాలి, దీనికి సున్నా. దీపం పథకానికి ఒక సంవత్సరానికి 4,000 కోట్లు కావాలి, కేటాయించింది సగం 2,600 కోట్లు. అదేవిధంగా తల్లికి వందనం 13,113 కోట్లు కావాలి, కేటాయించింది 9,407 కోట్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి 10,717 కోట్లు ప్రతి సంవత్సరం కావాలి, కానీ దానికి కేటాయించింది 6,300 కోట్లు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా పొంతన లేనటువంటి కేటాయింపులు. నేను ఒకటే అడుగుతున్నాను, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ వాగ్దానాలు అయితే అమలు చేశారో, ఏ నవరత్నాలు అయితే అమలు చేశారో వాటన్నిటినీ అమలు చేయడంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా ఖచ్చితంగా అనుకున్న సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం ద్వారా ఆ ప్రభుత్వం భారతదేశంలోనే కని విని ఎరగనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా చరిత్ర పట్టంలో నిలిచిపోయింది. నేను ఒకటే అడుగుతున్నాను ప్యానల్లో ఉన్నటువంటి సభ్యుల్ని, ఈ సంవత్సర కాలంలో కూటమి చేసినటువంటి వాగ్దానాలు అమలైనవా? అన్నదాత సుఖీభావ కానీ, లేదు ఆడబిడ్డ నిధి కానీ, వ్యంగ్యంగా చెప్పినటువంటి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ఇస్తాననే గాని ఏ ఒక్క వాగ్దానమైనా అమలైందా? దానికి ఒక పెన్షన్స్ మాత్రం దానికి టీడీపీ గతంలో కొంత వివరణ కూడా ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా నిధులన్నీ కూడా దారి మళ్లింపు జరిగాయి, లేదంటే రాష్ట్రం పరిస్థితి బాలేదు, విధ్వంసకరంగా మారింది కాబట్టి అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చామో అందులో కొన్ని అమలవుతున్నాయి, కొంత టైం పడుతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే ఉందో వాటిని పలు ప్రాజెక్టులకి కేటాయించడం తప్ప వాటిని సంక్షేమ పథకాలకి ఉపయోగించేటువంటి పని లేదు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దానిపై ఏమంటారు? గతంలో చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిపాలనా కాలంలో కూడా కోట్లాది రూపాయల అప్పులు చేసేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమం లేకుండా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ప్రయోజనం జరగలేదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఖాళీ ఖజానాతో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆ ఖాళీ కుండతోనే పరిపాలనని సాగించడం జరిగింది. అంటే నిధులేమీ లేకుండా బడ్జెట్లో కావలసినటువంటి నిధుల్ని ఏ విధంగా మనం సమకూర్చాలని చెప్పేసి ఒక ప్లానింగ్ చేసుకొని చెప్పినటువంటి మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాగ్దానాలను ఏ విధంగా అమలు చేయాలో ఆయన స్టైల్లో
ఆయన ప్రతి నెల ఒక్కొక్క పథకాన్ని రిలీజ్ చేసి ప్రజలకి అందించడం జరిగింది. ఉదాహరణకి ఈ భారతదేశంలో కులతత్వం ఉంది, అదేవిధంగా పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది. వీటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? నిరుపేదల గుడిసెల్లో అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇంటికి కనీసం ఒక్కరైనా చదువుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, కులతత్వం పోతుంది అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి అమ్మ ఒడి అనేటువంటి పథకం ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అసలు ఆలోచనే రానటువంటి ఒక గొప్ప పథకాన్ని, అన్ని రాష్ట్రాల్లో స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్కూల్కి వెళ్ళినందుకు అమ్మఒడి పథకం ద్వారా ఒక 15,000 రూపాయలు విద్యార్థికి ఇచ్చి ప్రోత్సహించి స్కూల్కి వెళ్ళే విధంగా వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు, టై, సాక్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆహారం, చిక్కీలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి 8th క్లాస్ నుంచి వాళ్ళ యొక్క విద్యా విధానంలో మెరుగైనటువంటి ఆలోచనలు వచ్చేదానికోసం 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఒక విద్యార్థి ప్రతి కుటుంబంలో చదువుకుంటే ఒక్కరన్నా పైకి వస్తే కొంతవరకు ఆ కుటుంబం బాగుపడుతుంది, ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటాడనేటువంటి ఒక గొప్ప తలంపుతో ఆ విధంగా చేయటం జరిగింది. దాని ఫలితంగానే అనేక మంది చదువుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంతకుముందు ఉన్నత అదే రవికుమార్ గారు, ఏదైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కూడా రవికుమార్ గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇన్ని పథకాలు మేము అమలు చేసాం, మరి అవన్నీ ఎక్కడికి పోయాయంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టింది వైసీపీ ప్రభుత్వం అనేటువంటి మాట నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం రెండింటినీ సంపాడులో తీసుకువెళ్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, దానిపై ఏమంటారు? ఒక్క నిమిషం అండి, నేను నాది కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ విధంగా స్కూల్స్ లో విద్యా వ్యవస్థలో పేదలకి విద్య అందే విధంగా ఆయన ఒక ఎజెండాతో ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టడం అయితేమి, స్కూల్స్ ను ఆధునీకరించడం అయితేమి, భారతదేశంలోనే విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పుకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల బాగా చదువుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. తల్లికి వందనం అని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా ఫిబ్రవరి నెల అయిపోయింది, మార్చి కూడా ఎంటర్ అయ్యాం. ఈ రోజు వరకు విద్యార్థులకు ₹1 కూడా అందలేదు, ఎటువంటి అభివృద్ధి లేదు, ముందడుగు లేదు. మరి దీనికి వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే విద్యకు సంబంధించి, పేద విద్యార్థుల విద్యకు సంబంధించి, ముఖ్యంగా SC, ST, BC మైనార్టీ విద్యార్థులు చాలా మంది ఈ రోజు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి. అమలు చేశాం అంటున్నారు. సూపర్ 6 ఏది చెప్పండి? విద్యా వ్యవస్థలో ఏం అమలు చేశారు చెప్పండి? మీరు తెచ్చినటువంటి నిధులు ఏంటి చెప్పండి? ఏం అభివృద్ధి చేశారో చెప్పండి? అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ అన్నారు. ఈ రోజు రైతు కన్నీరు పెడుతున్నాడు. మిర్చి ధర క్వింటాకి 20 నుంచి 24 వేల రూపాయలు అమ్మితే ఈరోజు 7 నుంచి 11 వేల మధ్య నడుస్తుంది. ఏంటండి అసలు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి ఆ యొక్క మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసేంత వరకు కూడా ఈ పాలక వర్గం, కూటమి కన్నెత్తి కూడా మిర్చి ధర వైపు చూడలేదు. ఈరోజు రైతు కంటనీరు పెట్టుకుంటున్నాడు, రైతు కుమిలిపోయాడు, కుప్పకూలిపోయాడు, రైతు ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుత్వం ఏం చేయాలండి? రైతును ఆదుకోవాలంటే నీకు నేనున్నాను, నీకు గిట్టుబాటు ధర నేను తెస్తాను, లేకపోతే నీవు పండించిన పంటని దాచుకోవడానికి నేను అవకాశం కల్పిస్తాను, లేకపోతే నీకు పండించిన పంటకి గిట్టుబాటు ధరకి నేను కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఎక్కడన్నా ఒక రైతు దగ్గరకు వచ్చారండి? రైతు గురించి ఏమైనా ఆలోచించారండి? గిట్టుబాటు ధర గురించి మరి ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారండి? గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే లేఖ రాయటం జరిగింది. అంటే రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద ఎంత నిర్లక్ష్యం, అధికారంలో ఉన్నప్పుడు
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా రైతుల్ని ముఖ్యంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఉంటాను అంటే అది ఏ విధంగా కరెక్ట్ అనేది కూడా ప్రశ్న రేకెత్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి టీడీపీ నుంచి మీరు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. మళ్ళీ ఇస్తాను సమయం. అలా కాదు రవికుమార్ గారు, మనకి టీడీపీ నుంచి కూడా ఉన్నారు, మీరు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు, వాటికి సమాధానం కూడా మనం చూద్దాం ఒకసారి.